మారింది ముఖ్య నేత పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ విజయానికి తానే ప్రధాన కారణమని, ముఖ్యమంత్రి ఎంపికలో తన మాట నెగ్గుతుందని ఊదరగొట్టిన ముఖ్య నేత పరువు పోయిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. అంతన్నాడింతన్నాడే గంగరాజు అన్నట్టుగా తయారైంది ముఖ్య నేత పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ విజయానికి తానే ప్రధాన కారణమని, ముఖ్యమంత్రి ఎంపికలో తన మాటే నెగ్గుతుందని ఊదరగొట్టిన ముఖ్య నేత పరువు పోయిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ముఖ్య నేత తన గురువును గద్దెనెక్కించుకునేందుకే తెలంగాణ నుంచి ముట్టలు పంపితే అధిష్టానం స్థానికంగా ఉండి పార్టీ కోసం పనిచేసిన నేతనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. వీడి సతీష్ ను కేరళ సీఎం గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్య నేత గురించి చర్చ జరుగుతోంది. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి 102 సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ఇదే అదునుగా ముఖ్య నేత వర్గం హడావిడి చేసింది. ముఖ్య నేత పదునైన విమర్శలు, రాజకీయ వ్యూహాలు, ఆకర్షణీయమైన ప్రసంగాలు కేరళలో పినరయి విజయన్ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు చల్లాయని ప్రచారం చేశారు. విజయన్ సర్కార్ పై ఉన్న అవినీతి ఆరోపణలు, నిరుద్యోగ సమస్యలను ముఖ్య నేత తన ప్రసంగాల్లో ఎండగట్టడంతో యూడీఎఫ్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, దాని ప్రభావమే ఎన్నికల్లో విజయమని ప్రచారం చేసుకున్నారు. విజయన్ ను ఇంటికి పంపించి కేరళలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడంలో ముఖ్య నేత కీలక పాత్ర పోషించారని ఒక వర్గం సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కలిసి తెలంగాణలో, కేరళలో తెగ ప్రచారం చేశాయి. ఈ విజయంతో దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేత తిరుగులేని శక్తిగా మారబోతున్నారని, జాతీయ రాజకీయాల్లో ఆయన స్థాయి మరింత పెరిగిందని డబ్బా కొట్టాయి. ఆయన సూచించిన నేతకే కేరళ ముఖ్యమంత్రి పదవి ఇస్తారని హడావిడి చేశాయి. ముఖ్య నేత వర్గం అభిప్రాయాన్ని ఏఐసిసి ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. కేరళలో స్థానికంగా ఉండి పార్టీని బలోపేతం చేసిన వీడి సతీశన్ వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. ముగ్గురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడగా చివరకు సతీశన్ ను రాహుల్ గాంధీ ఖరారు చేశారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని వచ్చిన సతీశన్ ను తన న్యాయవాద బూరతో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్య నేత ఏకాఏకిన ఢిల్లీ వెళ్లారు. రోజంతా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో కేరళకు కాబోయే సీఎం ఎవరు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరిగింది. పలువురి పేర్లు బయటికి వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం ఈ చిక్కుముడిని విప్పడానికి తనను ఢిల్లీకి పిలిపించిందని సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చారు. వాస్తవానికి ఆయన్ను ఎవరూ ఆహ్వానించలేదని అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఏఐసిసి తాత్సారం చేయడానికి మన ముఖ్య నేత కారణమని, ఆయన తన గురువును ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి పట్టుబడుతున్నారని ప్రచారం చేశారు. తెలంగాణ నుంచే మంత్రాంగం చేసి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని, అధిష్టానానికి ఇష్టం లేకపోయినా ఢిల్లీ మెడలు వంచి తన గురువుకు పీఠం కట్టబెడతారని గప్పాలు కొట్టింది. రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రతిష్ట పాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రతిష్ట పాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయోగించింది. పోక్సో కేసు నుంచి ప్రజలను ఏమార్చి వారి దృష్టిని మరల్చేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. అనూహ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసును ప్రస్తావించని రాష్ట్రంలోని ప్రధాన మీడియా మాత్రం కేటీఆర్ కు సమన్ల వార్తను తాటికాయంత అక్షరాలతో విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక రేవంత్ సర్కార్ ఆడుతున్న డ్రామా ఉన్నదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై వారం క్రితం పోక్సో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి బండికి అడుగడుగునా సహకారం అందిస్తున్న రేవంత్ సర్కార్ ఈ వ్యవహారంపై తొలుత కేసు నమోదు చేయకుండా నీరు గార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. అయితే బాధిత కుటుంబీకులు పట్టుదలగా ఉండడంతో విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలను కూడా అత్యంత గోప్యంగా దాచేందుకు ప్రయత్నించిన
బీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడితో బయట పెట్టక తప్పలేదు. పోక్సో కేసు నుంచి బండికి రక్షణ కల్పించాలనే దిశగా సర్కార్ వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయులు తమ అనుకూల మీడియాను మేనేజ్ చేయడంతో పాటు పోక్సో కేసును తొక్కిపెట్టేలా చేశారు. ఆ తర్వాత బండి కుమారుడిపైనే హనీ ట్రాప్ జరిగిందనే ప్రచారానికి తెరలేపారు. పోక్సో కేసులో బండికి రేవంత్ సర్కార్ అండగా ఉన్నదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వం మరింత అబాసుపాలైంది. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుండడం, బీఆర్ఎస్ తో పాటు పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. ఈ ఒత్తిడితో ఎట్టకేలకు సర్కార్ సిట్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికీ నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు, విచారించలేదు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో రేవంత్ సర్కార్ బండి సంజయ్ కి ఏ స్థాయిలో సహకరిస్తుందో స్పష్టమవుతుంది. తాజాగా బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరపున పేలవమైన వాదనలు వినిపించడానికే అనుభవం లేని న్యాయవాదిని నియమించినట్టు ఆరోపణలు వచ్చాయి. పోక్సో కేసు విషయంలో అన్ని విధాలా సర్కార్ అబాసుపాలవుతుంది. కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధం బట్టబయలవుతుంది. ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరతీసింది. అనూహ్యంగా కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేయడం అందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతు విప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నారని ఏఐసిసి ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ కు ఓ వర్గం నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతు విప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నారని ఏఐసిసి ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ కు ఓ వర్గం నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గతంలో సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను, తాజాగా కుల సంఘాల ప్రస్తావన తీసుకొస్తూ బాలిక విషయంలో చేసిన వ్యాఖ్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. తరచూ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా మాట్లాడుతున్నట్టు ఆమెకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని మీనాక్షి సదరు మంత్రికి సూచించినట్టు తెలుస్తుంది. భగీరథ్ పై పోక్సో కేసు విషయంలో సదరు మంత్రి ఇటీవల మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, కుల పెద్దలు కలిసి కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. పెళ్లి చేస్తారో లేక పంచాయతీ ద్వారా తేల్చుకుంటారో అది మీ ఇష్టం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన చోట రాజీ ప్రస్తావన తేవడం, ఆ బాలికకు పెళ్లి సూచనలు చేయడం మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు సదరు మంత్రి వ్యాఖ్యలను మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు తప్పుపట్టారు. సామాజిక వర్గాన్ని కించపరిచేలా మంత్రి మాట్లాడారని వారు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని ఆయన వైరి వర్గాలు ఈ వివాదాన్ని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలకు చెరవేసినట్టు తెలిసింది. తనపై పనుగట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారని గుర్తించిన ఆ మంత్రి దిద్దుబాటు చర్యలకు దిగారు. వెంటనే మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చారు. కొందరు పనిగట్టుకుని వక్రీకరించారని, బాధితురాలికి న్యాయం జరగాలని అలా మాట్లాడాలని చెప్పుకొచ్చారు. బాధితురాలి పక్షాలను ఉండాల్సిన కుల పెద్దలు ఒక వర్గానికి మద్దతు ఇవ్వడంపైనే తాను ప్రశ్నించాలని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మంత్రి వ్యవహారంపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పోక్సో కేసు వంటి సున్నితమైన అంశాల్లో సామాజిక, రాజీ, కులాల ప్రస్తావన తేవడం చట్టపరంగా, నైతికంగా అంగీకార యోగ్యం కాదు అని ప్రకటించారు. అవి ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పడంతో సదరు మంత్రికి మరింత డ్యామేజ్ అయ్యింది. గతంలో సదరు మంత్రి వ్యాఖ్యలతో సహచర మంత్రి లక్ష్మణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. చివరకు ఆ మంత్రి క్షమాపణలతో ఆ వివాదం సద్దుమరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ మంత్రి మరో వివాదంలో చిక్కుకోవడం, దాన్ని వైరి వర్గాలు అడ్వాంటేజ్ గా తీసుకోవడంతో మరింత వివాదాస్పదమైంది. తప్పకుండా నేను మళ్ళీ చెప్తానా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంట్. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన విషయంలో ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం లేదు. కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉన్న చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ చేయుత పింఛన్లలో కోత పెట్టేందుకు ప్రభుత్వం రోజుకు విధానం తెరపైకి తెస్తోంది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్త మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లుగా ఆ హామీలు నెరవేర్చలేదు. చేయుత పింఛన్లలో కోత పెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానం తెరపైకి తెస్తుంది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్త మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లుగా ఆ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్త వారికి పింఛన్ల మంజూరు దేవుడెరుగు, ఉన్న వాటికే ఎసరు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
ఇప్పటికే అనర్హులు మరణించిన వలస వెళ్లిన వారి పేరిట సుమారు 2.5 లక్షల పింఛన్లను ఏరవేసింది. మరికొంతమందిని తొలగించేందుకు రోజుకో విధానాన్ని ఆచరణలోకి తెస్తుంది. గత నెలలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. తాజాగా లైవ్ అథెంటిఫికేషన్ ప్రక్రియ చేపట్టాలని భావిస్తుంది. విధానం ఏదైనా 20% మంది చేయుత లబ్ధిదారులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. సామాజిక భద్రతా పింఛన్లకు కేంద్ర ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్ జాయింట్ వెంచర్ అయిన మెసేర్స్ టీజీ ఆన్లైన్ కు బాధ్యతలు అప్పగించింది. మే 15 నుంచి జూన్ 15 వరకు మొదటి దశ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించింది. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా అనర్హులను గుర్తించాలని నిర్దేశించింది. అయితే ఏదేని కారణాలతో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే అర్హులు సైతం పింఛన్లకు దూరమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే బ్యాంకు ఖాతాల నుంచి 3 నెలల పింఛన్ నగదు విత్డ్రా చేయని వారిని మరణించినట్టుగా భావించి తొలగిస్తున్నారు. పొరపాటు జరిగిన సందర్భాల్లో తిరిగి రికవరీ చేసిన ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి లైవ్ అథెంటిఫికేషన్ సిస్టమ్ ను తీసుకురావడంపై లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. కేసీఆర్ హయాంలో వృద్ధులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాల బాధితులు, బీడీ కార్మికులకు మొత్తంగా 44.7 లక్షల మందికి పింఛన్లు అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే డబుల్ పింఛన్లు మరణించిన వారి పేరిట సుమారు 1.4 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. 2025లో పింఛన్ల సర్వే పేరిట సుమారు మరో 1 లక్ష మందిని తొలగించారు. వెరసి మొత్తంగా 30 నెలల్లో సుమారు 2.5 లక్షల మందిని తగ్గించారు. ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు లబ్ధిదారుల ఏరివేతకు పాల్పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఫోరెన్సిక్ ఆడిట్ అని ఒకసారి, ఫేస్ రికగ్నిషన్ విధానమని మరోసారి, తాజాగా లైవ్నెస్ అథెంటిఫికేషన్ పద్ధతిని ఆచరణలోకి తీసుకొచ్చిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసులో బండి భగీరథ్ విచారణకు హాజరు కావాలని పోలీసులు అతని తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో నోటీసులు ఇవ్వకుండా నిందితుడి మేనమామకి ఇవ్వడం ఏంటని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సో ఒక్కసారి చూడండి, ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన ఎంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా, లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ 3 రూపాల్లో ఈ అబ్బాయి, ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ, ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చెప్పాలంటే సీతక్క గారు పెట్టాలి. ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియా సీతక్క గారు పెట్టాలి. చెప్పండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు? మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఉన్నారు, నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు, ముందు ఈ అమ్మ బాధ చూడండి, ఈ అమ్మ బాధ ఆలకించండి, ఈ అమ్మ బాధ ఆలకించండి. ఆమె బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమెను ఓదార్చే నాదుడే లేడు. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. మళ్ళా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ బాపు నామధేయుడైన కేసీఆర్ గారిని మీరు మర మనిషి అంటున్నారు. నిజంగా మర మనిషి మీరు కవిత గారు. ఒక చిన్నారి బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని బిడ్డ తల్లడిల్లిపోతా ఉంటే, తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఉంటే, మీరు బయటికి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహంతోనే బీజేపీ వాళ్ళు ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నారండి. చూడరు, ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు. కవిత గారు దయచేసి గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మ్యామ్. ఆన్ 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath? Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of by a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పాను నేను. On the tip of a senior police officer, this guy goes to Karimnagar police station while the mother of this child waiting
for the acknowledgement of her complaint in Port Bashirabad. This guy goes to Karimnagar two-town police and gets a case registered. అసలు మాకెట్లా తెలుస్తుందండి? ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ కోవా టీవీ. వెల్కమ్ టు కోవా టీవీ. ఇంతన్నాడే గంగరాజు అన్నట్టుగా తయారైంది ముఖ్య నేత పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ విజయానికి తానే ప్రధాన కారణమని, ముఖ్యమంత్రి ఎంపికలో తన మాట నెగ్గుతుందని ఊదరగొట్టిన ముఖ్య నేత పరువు పోయిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఇంతన్నాడే గంగరాజు అన్నట్టుగా తయారైంది ముఖ్య నేత పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ విజయానికి తానే ప్రధాన కారణమని, ముఖ్యమంత్రి ఎంపికలో తన మాటే నెగ్గుతుందని ఊదరగొట్టిన ముఖ్య నేత పరువు పోయిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ముఖ్య నేత తన గురువును గద్దెనెక్కించుకునేందుకే తెలంగాణ నుంచి ముట్టలు పంపితే అధిష్టానం స్థానికంగా ఉండి పార్టీ కోసం పనిచేసిన నేతనే ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. వీడి సతీష్ ను కేరళ సీఎం గా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్య నేత గురించి చర్చ జరుగుతోంది. 140 అసెంబ్లీ సీట్లున్న కేరళలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమికి 102 సీట్లు దక్కిన సంగతి తెలిసిందే. ఇదే అదునుగా ముఖ్య నేత వర్గం హడావిడి చేసింది. ముఖ్య నేత పదునైన విమర్శలు, రాజకీయ వ్యూహాలు, ఆకర్షణీయమైన ప్రసంగాలు కేరళలో పినరయి విజయన్ హ్యాట్రిక్ ఆశలపై నీళ్లు చల్లాయని ప్రచారం చేశారు. విజయన్ సర్కార్ పై ఉన్న అవినీతి ఆరోపణలు, నిరుద్యోగ సమస్యలను ముఖ్య నేత తన ప్రసంగాల్లో ఎండగట్టడంతో యూడీఎఫ్ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని, దాని ప్రభావమే ఎన్నికల్లో విజయమని ప్రచారం చేసుకున్నారు. విజయన్ ను ఇంటికి పంపించి కేరళలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించడంలో ముఖ్య నేత కీలక పాత్ర పోషించారని ఒక వర్గం సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కలిసి తెలంగాణలో కేరళలో తెగ ప్రచారం చేశాయి. ఈ విజయంతో దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నేత తిరుగులేని శక్తిగా మారబోతున్నారని, జాతీయ రాజకీయాల్లో ఆయన స్థాయి మరింత పెరిగిందని డబ్బా కొట్టాయి. ఆయన సూచించిన నేతకే కేరళ ముఖ్యమంత్రి పదవి ఇస్తారని హడావిడి చేశాయి. ముఖ్య నేత వర్గం అభిప్రాయాన్ని ఏఐసిసి ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. కేరళలో స్థానికంగా ఉండి పార్టీని బలోపేతం చేసిన వీడి సతీశన్ వైపు కాంగ్రెస్ నాయకత్వం మొగ్గు చూపింది. ముగ్గురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడగా చివరకు సతీశన్ ను రాహుల్ గాంధీ ఖరారు చేశారు. 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు దాటుకొని వచ్చిన సతీశన్ ను తన న్యాయవాద బూరతో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ముఖ్య నేత ఏకాఏకిన ఢిల్లీ వెళ్లారు. రోజంతా అక్కడే ఉన్నారు. ఆ సమయంలో కేరళకు కాబోయే సీఎం ఎవరు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా జరిగింది. పలువురి పేర్లు బయటికి వచ్చాయి. కాంగ్రెస్ అధిష్టానం ఈ చిక్కుముడిని విప్పడానికి తనను ఢిల్లీకి పిలిపించిందని సోషల్ మీడియాలో బిల్డప్ ఇచ్చారు. వాస్తవానికి ఆయన్ను ఎవరూ ఆహ్వానించలేదని అప్పట్లో కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. ఫలితాలు వెలువడి 10 రోజులు గడుస్తున్నా అభ్యర్థిని ఎంపిక చేయకుండా ఏఐసిసి తాత్సారం చేయడానికి మన ముఖ్య నేత కారణమని, ఆయన తన గురువును ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి పట్టుబడుతున్నారని ప్రచారం చేశారు. తెలంగాణ నుంచే మంత్రాంగం చేసి 47 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టారని, అధిష్టానానికి ఇష్టం లేకపోయినా ఢిల్లీ మెడలు వంచి తన గురువుకు పీఠం కట్టబెడతారని గప్పాలు కొట్టింది. రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అరెస్టు చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రతిష్ట పాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేయకపోవడం, మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో మరింత అప్రతిష్ట పాలవడం, ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం, కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధంపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలో మరోసారి డైవర్షన్ అస్త్రాన్ని రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయోగించింది. పోక్సో కేసు నుంచి ప్రజలను ఏమార్చి వారి దృష్టిని మరల్చేందుకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న ప్రజల్లో చర్చ పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగింది. అనూహ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసును ప్రస్తావించని రాష్ట్రంలోని ప్రధాన మీడియా మాత్రం కేటీఆర్ కు సమన్ల వార్తను తాటికాయంత అక్షరాలతో విస్తృతంగా ప్రచారం చేయడం వెనుక రేవంత్ సర్కార్ ఆడుతున్న డ్రామా ఉన్నదనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పై వారం క్రితం పోక్సో కేసు నమోదైంది. కేంద్ర మంత్రి బండికి అడుగడుగునా సహకారం అందిస్తున్న రేవంత్ సర్కార్ ఈ వ్యవహారంపై తొలుత కేసు నమోదు చేయకుండా నీరు గార్చేందుకు ప్రయత్నించిందనే ఆరోపణలున్నాయి. అయితే బాధిత కుటుంబీకులు పట్టుదలగా ఉండడంతో విధిలేని పరిస్థితుల్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ వివరాలను కూడా అత్యంత గోప్యంగా దాచేందుకు ప్రయత్నించినా
బీఆర్ఎస్ శ్రేణుల ఒత్తిడితో బయట పెట్టక తప్పలేదు. పోక్సో కేసు నుంచి బండికి రక్షణ కల్పించాలనే దిశగా సర్కార్ వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీయులు తమ అనుకూల మీడియాను మేనేజ్ చేయడంతో పాటు పోక్సో కేసును తొక్కిపెట్టేలా చేశారు. ఆ తర్వాత బండి కుమారుడిపైనే హనీ ట్రాప్ జరిగిందనే ప్రచారానికి తెరలేపారు. పోక్సో కేసులో బండికి రేవంత్ సర్కార్ అండగా ఉన్నదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలతో ప్రభుత్వం మరింత అబాసుపాలైంది. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుండడం, బీఆర్ఎస్ తో పాటు పలు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సైతం పోరుబాట పట్టాయి. ఈ ఒత్తిడితో ఎట్టకేలకు సర్కారు సిట్ ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటికీ నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు, విచారించలేదు. నిందితుడు పరారీలో ఉన్నట్టు ప్రకటించడంతో రేవంత్ సర్కార్ బండి సంజయ్ కి ఏ స్థాయిలో సహకరిస్తుందో స్పష్టమవుతుంది. తాజాగా బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వం తరపున పేలవమైన వాదనలు వినిపించడానికే అనుభవం లేని న్యాయవాదిని నియమించినట్టు ఆరోపణలు వచ్చాయి. పోక్సో కేసు విషయంలో అన్ని విధాలా సర్కార్ అబాసుపాలవుతుంది. కాంగ్రెస్ బీజేపీ స్నేహబంధం బట్టబయలవుతుంది. ఈ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరతీసింది. అనూహ్యంగా కేటీఆర్ కు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేయడం అందులో భాగమేనని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతు విప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నారని ఏఐసిసి ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ కు ఓ వర్గం నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతు విప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తున్నారని ఏఐసిసి ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ కు ఓ వర్గం నేతలు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గతంలో సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను, తాజాగా కుల సంఘాల ప్రస్తావన తీసుకొస్తూ బాలిక విషయంలో చేసిన వ్యాఖ్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. తరచూ ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీసేలా మాట్లాడుతున్నట్టు ఆమెకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని మీనాక్షి సదరు మంత్రికి సూచించినట్టు తెలుస్తుంది. భగీరథ్ పై పోక్సో కేసు విషయంలో సదరు మంత్రి ఇటీవల మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని, కుల పెద్దలు కలిసి కూర్చొని ఆ సమస్యను పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. పెళ్లి చేస్తారో లేక పంచాయతీ ద్వారా తేల్చుకుంటారో అది మీ ఇష్టం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన చోట రాజీ ప్రస్తావన తేవడం, ఆ బాలికకు పెళ్లి సూచనలు చేయడం మహిళా సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మరోవైపు సదరు మంత్రి వ్యాఖ్యలను మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలు తప్పుపట్టారు. సామాజిక వర్గాన్ని కించపరిచేలా మంత్రి మాట్లాడారని వారు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని ఆయన వైరి వర్గాలు ఈ వివాదాన్ని మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ఇతర ముఖ్య నేతలకు చెరవేసినట్టు తెలిసింది. తనపై పనుగట్టుకొని ఫిర్యాదులు చేస్తున్నారని గుర్తించిన ఆ మంత్రి దిద్దుబాటు చర్యలకు దిగారు. వెంటనే మీడియా సమావేశం పెట్టి వివరణ ఇచ్చారు. కొందరు పనిగట్టుకుని వక్రీకరించారని, బాధితురాలికి న్యాయం జరగాలని అలా మాట్లాడాలని చెప్పుకొచ్చారు. బాధితురాలి పక్షాలను ఉండాల్సిన కుల పెద్దలు ఒక వర్గానికి మద్దతు ఇవ్వడంపైనే తాను ప్రశ్నించాలని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మంత్రి వ్యవహారంపై మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పోక్సో కేసు వంటి సున్నితమైన అంశాల్లో సామాజిక, రాజీ, కులాల ప్రస్తావన తేవడం చట్టపరంగా, నైతికంగా అంగీకార యోగ్యం కాదు అని ప్రకటించారు. అవి ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని చెప్పడంతో సదరు మంత్రికి మరింత డ్యామేజ్ అయ్యింది. గతంలో సదరు మంత్రి వ్యాఖ్యలతో సహచర మంత్రి లక్ష్మణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. చివరకు ఆ మంత్రి క్షమాపణలతో ఆ వివాదం సద్దుమరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆ మంత్రి మరో వివాదంలో చిక్కుకోవడం, దాన్ని వైరి వర్గాలు అడ్వాంటేజ్ గా తీసుకోవడంతో మరింత వివాదాస్పదమైంది. తప్పకుండా నేను మళ్ళీ చెప్తానా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్లకు కూడా తప్పదు పనిష్మెంట్. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన విషయంలో ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం లేదు. కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ చేయుత పింఛన్లలో కోత పెట్టేందుకు ప్రభుత్వం
రోజుకో విధానం తెరపైకి తెస్తోంది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్త మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లుగా ఆ హామీలు నెరవేర్చలేదు. చేయుత పింఛన్లలో కోత పెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానం తెరపైకి తెస్తుంది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్త మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ 2.5 ఏళ్లుగా ఆ హామీలు నెరవేర్చలేదు. ఇప్పుడు కొత్త వారికి పింఛన్ల మంజూరు దేవుడెరుగు, ఉన్న వాటికే ఎసరు పెట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే అనర్హులు మరణించిన, వలస వెళ్లిన వారి పేరిట సుమారు 2.5 లక్షల పింఛన్లను ఏరవేసింది. మరికొంతమందిని తొలగించేందుకు రోజుకో విధానాన్ని ఆచరణలోకి తెస్తుంది. గత నెలలో ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించింది. తాజాగా లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ చేపట్టాలని భావిస్తుంది. విధానం ఏదైనా 20% మంది చేయుత లబ్ధిదారులను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. సామాజిక భద్రతా పింఛన్లకు కేంద్ర ప్రభుత్వం లైవ్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. అదే బాటలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం టీసీఎస్ జాయింట్ వెంచర్ అయిన మెసేర్స్ టీజీ ఆన్లైన్ కు బాధ్యతలు అప్పగించింది. మే 15 నుంచి జూన్ 15 వరకు మొదటి దశ ప్రక్రియ పూర్తి చేయాలని సంకల్పించింది. ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్, ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా అనర్హులను గుర్తించాలని నిర్దేశించింది. అయితే ఏదేని కారణాలతో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే అర్హులు సైతం పింఛన్లకు దూరమయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పటికే బ్యాంకు ఖాతాల నుంచి 3 నెలల పింఛన్ నగదు విత్డ్రా చేయని వారిని మరణించినట్టుగా భావించి తొలగిస్తున్నారు. పొరపాటు జరిగిన సందర్భాల్లో తిరిగి రికవరీ చేసిన ఉదంతాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేకం ఉన్నాయి. కానీ ఉన్నట్టుండి లైవ్ అథెంటిఫికేషన్ సిస్టమ్ ను తీసుకురావడంపై లబ్ధిదారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. కేసీఆర్ హయాంలో వృద్ధులు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాల బాధితులు, బీడీ కార్మికులకు మొత్తంగా 44.7 లక్షల మందికి పింఛన్లు అందజేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే డబుల్ పింఛన్లు, మరణించిన వారి పేరిట సుమారు 1.4 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. 2025లో పింఛన్ల సర్వే పేరిట సుమారు మరో 1 లక్ష మందిని తొలగించారు. వెరసి మొత్తంగా 30 నెలల్లో సుమారు 2.5 లక్షల మందిని తగ్గించారు. ప్రభుత్వం ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు లబ్ధిదారుల ఏరివేతకు పాల్పడుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ఫోరెన్సిక్ ఆడిట్ అని ఒకసారి, ఫేస్ రికగ్నిషన్ విధానం అని మరోసారి, తాజాగా లైవ్నెస్ అథెంటిఫికేషన్ పద్ధతిని ఆచరణలోకి తీసుకొచ్చిందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసులో బండి భగీరథ్ విచారణకు హాజరు కావాలని పోలీసులు అతని తండ్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంట్లో నోటీసులు ఇవ్వకుండా నిందితుడి మేనమామకు ఇవ్వడం ఏంటని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. సో ఒక్కసారి చూడండి, ఈ అబ్బాయి పేరు బండి సాయి భగీరథ్. ఈయన ఎంట్రుకలు ఉంటే ఈ విధంగా ఉంటాడు, వెంట్రుకలు లేకపోతే ఈ విధంగా ఉంటాడు. నాలాగా గుండు చేయించుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఒక్కసారి దయచేసి చూడండి. మీకు ఈ విధంగా, లేకపోతే కొంచెం బనియన్ మీద ఉంటే ఈ విధంగా ఉంటాడు. మీకు ఈ 3 రూపాల్లో ఈ అబ్బాయి, ఈ వ్యక్తి అబ్బాయి కాదు, నాకు వయసు 26 సంవత్సరాలు, సారీ, ఈ వ్యక్తి కనిపిస్తే దయచేసి 1098 చైల్డ్ హెల్ప్ లైన్, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా చెప్పాలంటే సీతక్క గారు పెట్టాలి. ఈ రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ అలియా సీతక్క గారు పెట్టాలి. చెప్పండి. నిన్న కల్వకుంట్ల కవిత గారు, అమ్మా మీరేమన్నారు, మీరు మీ పార్టీ సోకాల్డ్ కార్బన్ కాపీ పార్టీ పెట్టిండ్రు కదా, ఆ పార్టీ ఆవిర్భావ సభలో ఉన్నారు, నేను తెలంగాణ అమ్మలాగా ఇప్పటి నుంచి ఉండాలనుకుంటున్నా అంటున్నారు. అమ్మ, తెలంగాణ అమ్మ అనుకోవాలనుకుంటున్న అమ్మగారు, ముందు ఈ అమ్మ బాధ చూడండి, ఈ అమ్మ బాధ ఆలకించండి, ఈ అమ్మ బాధ ఆలకించండి. ఆమె బిడ్డ కోసం కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. ఆమెను ఓదార్చే నాదుడే లేడు. చుట్టుపక్కలంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు, మీరేమో రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్టు, బీజేపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు కుల్లం చదివి మర మనిషిలాగా మీరు చదువుతున్నారు. మళ్ళా మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ పోరాట యోధుడు, తెలంగాణ బాపు నామధేయుడైన కేసీఆర్ గారిని మీరు మర మనిషి అంటున్నారు. నిజంగా మర మనిషి మీరు కవిత గారు. ఒక చిన్నారి బిడ్డ, అన్నం పుణ్యం ఎరగని బిడ్డ తల్లడిల్లిపోతా ఉంటే, తల్లికి ఏం చేయాలో తెలియకుండా ఉంటే, మీరు బయటికి వచ్చి బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహంతోనే బీజేపీ వాళ్ళు ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నారండి. చూడరు, ఇవన్నీ ట్రాలింగ్లు చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు. కవిత గారు దయచేసి గో టు ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ మ్యామ్. ఆన్ 8th May, who gave the first complaint? Is it the mother of the victim or Bandi Sai Bhagirath?
Who gave the complaint? It is Bandi Sai Bhagirath on the tip of by a senior police officer. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సీనియర్ పోలీస్ ఆఫీసర్ నేను చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పాను నేను. On the tip of a senior police officer, this guy goes to Karimnagar police station while the mother of this child waiting for the acknowledgement of her complaint in Pet Bashirabad. This guy goes to Karimnagar two-town police and gets a case registered. అసలు మాకెట్లా తెలుస్తుందండి? ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ కోవా టీవీ.